ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్లో రాకముందు ఇవి రెండు మంచి క్లోజ్ ఫ్రెండ్లీ దేశాలు ఉండే. పహ్లవి డైనాసిటీ ప్లస్ ఇజ్రాయెల్ రెండు బాగా కలుపుకోలుగా ఉంటుండే. ఇచ్చిపుచ్చుకోవడం, వ్యాపార సంబంధాలు, ఇంక్లూడింగ్ వెపన్స్ కూడా సప్లై చేసుకునేవాళ్ళు. ఇజ్రాయెల్ అవతల అతిపెద్ద జ్యూస్ సముదాయం అరబ్ కంట్రీస్లో ఎక్కడ ఉన్నదంటే ఇరాన్లో ఉంటుండే. 1979 బిఫోర్ దాదాపు 1,00,000 మంది జ్యూస్ అక్కడ ఉండేవారు ఇరానీ ప్రజలుగా. కానీ ఎప్పుడైతే ఆ రెవల్యూషన్ 1979లో వచ్చిందో, ఒక కరుడుగట్టిన మత ఛాందసవాద ప్రభుత్వం లేకపోతే ఒక డిక్టేటోరియల్షిప్ అక్కడ వచ్చిందో, ఆటోమేటిక్గా సంబంధాలు చెడిపోయినాయి. అక్కడున్న జ్యూస్ చాలా పర్సిక్యూట్ గురై తర్వాత వాళ్ళు అమెరికా బారిపోయారు ఎక్కువ మంది. కొంతమంది ఒక 7,000 మంది ఇజ్రాయెల్కి వాపసు వచ్చారు. ఒక దేశం తనని తాను కాపాడుకోవడానికి అణ్వస్త్రాలు కానీ ఆయుధాలు కానీ తెచ్చుకుంటే ఇంకోళ్ళకేం నొప్పి అని మనకు అనిపిస్తుంది. కానీ బిగ్గెస్ట్ థ్రెట్ ఇజ్రాయెల్కి టోటల్ అరబ్ కంట్రీస్లో ఎవరు ఉన్నారంటే ఇరాన్. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసినప్పుడు, తన యొక్క అణు సంపత్తిని నాశనం చేసినప్పుడు సంతోషపడ్డది ఎక్కువ మంది ఇజ్రాయెల్ అనుకుంటారు కదా. కాదు, అక్కడున్న సౌదీ అరేబియా చాలా సంతోషపడ్డది. అమెరికా అనేది తన బూట్స్ అక్కడ భూమి మీద పెట్టకుండా ఇజ్రాయెల్ సౌకర్యంతో తన శత్రు దేశమైన ఇరాన్ దగ్గర ఉన్న అణ్వస్త్ర సంపదను ధ్వంసం చేసింది. రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా కానీ ఎటువంటి న్యూక్లియర్ డీల్ని ఒప్పుకోదు. అదే డెమోక్రటిక్ పార్టీ ఉంటే ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లెఫ్ట్ లిబరల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దూరదృష్టి తక్కువ వాళ్ళకు. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ చేయబట్టి పర్యవసానం ఏమయ్యే అవకాశం ఉందంటే ఆయిల్ రేట్స్ పెరుగుతాయండి. చూడండి, ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశము తనను తాను కాపాడుకోవడానికి ఎంత రిస్క్ అయినా తీసుకొని ఒక 200 ఫైటర్ జెట్స్ని ఇరాన్ లోపలికి పంపించి తన శత్రు స్థావరాలను, న్యూక్లియర్ స్థావరాలను, ఆర్మ్డ్ పర్సనల్స్ యొక్క ఇండ్లను వేధించింది, వాళ్ళని నిర్మూలించింది. ఎందుకు? అంత తన దేశం మీద ప్రేమ ప్లస్ తను బ్రతకాలన్న కోరిక. మన పక్క దేశం బుల్లి బంగ్లాదేశ్ మనల్ని బెదిరిస్తుంది, ఎన్నో అరాచకాలు చేస్తుంది అక్కడ ఉన్న హిందువుల మీద. మన వాళ్ళు ఏమన్నా స్పందిస్తున్నారా? ఏమన్నా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నారా? ఒక రకంగా వాడు మన దగ్గర ఇట్లా బేర్ హగ్లో ఉన్నట్టు బంగ్లాదేశ్ అనేటోడు వాడు మనకు భయపడి బతకాలి. ఒక ఇల్లెజిటిమేట్ పర్సన్ మొహమ్మద్ యూనిస్ అనేటోడు అక్కడ దాన్ని పాలిస్తున్నాడు. మనం కదా బెదిరియాలి, మనం కదా డామినేట్ చేయాలి, మనం కదా వాళ్ళని సెటరేట్ చేయాలి. మనం ఎందుకు చేస్తలేం?